ఎవరో ఇలా లేజీగా ఉన్న స్టూడెంట్స్ని, చదువు సరిగా చదవనటువంటి స్టూడెంట్స్ని, ఏదో గాలికి తిరిగి వాళ్ళని, ఏదో గాలికి కౌరులు చెప్పి వాళ్ళని మీరు డ్రీమ్ అడిగారు అనుకోండి, వాడిది పోయిందేమని చెప్పండి. మాట్లాడడానికి దానికి పెట్టుబడి ఏమైనా అవసరం ఏంటి? లేదు కదా. పెట్టుబడి ఉండదు కదా, కౌరులు చెప్పడమే కదండి. ఆటోమేటిక్గా ఏం చెప్తాడు, సార్ నాకు చెప్పారు కదా సార్, నేను ఐఏఎం బెంగళూరుకి వెళ్దాం అనుకుంటున్నాను సార్, అదే సార్ నా డ్రీమ్ అంటాడు. మీరు ఇంకా అడిగారు అనుకోండి, లేదు సార్ నేను ఇలాగ అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను, స్టాన్ఫర్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను, అదే డ్రీమ్ అంటాడు. అంతే తప్ప ఆ డ్రీమ్ లోతేంటి, దానికి తగ్గట్టుగా నిజంగా మనం అంత సీరియస్గా అసలు మనం నిజంగా దానికి ఫిట్ అవుతాం లేవా అంటే, అలా అంటే సార్ ఎంకరేజ్ చేద్దాం, మరి ఎంకరేజ్ చేసి డ్రీమ్ చేస్తేనే కదా ముందుకు వెళ్ళాలి, అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా అని అనొచ్చు. నేనేమంటానంటేనంటే, అది అంటే మాట్లాడడానికి డ్రీమ్ చేయొద్దని అనట్లేదు నేను, డ్రీమ్ చేస్తూనే ఉంటారు జనం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమే చేశాడండి, మీరే అన్నారు నేను ఏదో పలానా ఐఐటీకి వెళ్తాను, లేదా ఏదో ఫిజిక్స్లో నాసాకి వెళ్తాను, లేదంటే ఏదో ఇంకోటి దేనికి వెళ్తా అన్నారు మీరు. నువ్వు అన్న తర్వాత వారం రోజుల దాకా నువ్వేం చేసావు? ఇవాళ అన్నారండి, నెక్స్ట్ 1 వీక్ నువ్వేం చేస్తున్నావు అన్న పాయింట్ ఇంపార్టెంటే కదా. అత్తమానాలు చెప్తా ఉంటావు కౌర్లు. అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు, లేదమ్మా నువ్వు ఏదో ఐవీ లీగ్స్కి వెళ్తానంటున్నావు కదా, లేకపోతే ఆక్స్ఫర్డ్కి వెళ్తానంటున్నావు కదా, ఈ లాస్ట్ చెప్పి వారం అయింది కదా నాకు, నువ్వు ఈ వారం రోజుల్లో నువ్వేమి దానికి సంబంధించి చదివావు అని అడగవలసిన బాధ్యత పేరెంట్కి లేదని ఎలా అనుకుంటారు మీరు? వారమే, లాస్టే చెప్పడం కాదు. అవును, ఈ వారంలో ఏమి చేయకుండా మళ్ళీ అదే చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు తెలివైన పేరెంట్ అయితే ఏం చేస్తాడు చెప్పండి? అసలు నీ బుర్ర బుద్ధి ఉందరా, నీ మాట ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, అసలు సంబంధం ఉందా అని హెచ్చరించి వాడిని నేల మీదకి తీసుకురాకుండా గాల్లో ఉంచుతారా? అలా గాల్లో ఉంచడం వల్ల ఆ బబుల్ బరస్ట్ అవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అదే మిమ్మల్ని ఏదో గాల్లో పెట్టి ఎంతకాలం ఉంచానండి, బరస్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారా? నేల మీదకి వస్తారు. అందుకని ఏ స్టూడెంట్ అయినా ఒక డ్రీమ్ చెప్పాడు అనుకోండి, ఫస్ట్ చెప్పిన తర్వాత వారం రోజులు 10 రోజులు నువ్వేం చేసావు, ఈ మాట వినడానికి భయపడతారు తెలిసే పేరెంట్స్. వారం ఏంటి సార్ మరి ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు, మరి నువ్వే చెప్పావు కదా డ్రీము, ఏదోటి నువ్వేం చేసావు, రోజుకి ఎన్ని గంటలు నువ్వు కష్టపడ్డావు, నువ్వేం పని చేసావు, నువ్వు ఏం చదివావు, ఏం నేర్చుకున్నావు, ఏదోటి అయితే ఉండాలి కదా. అవును, ఉండాలి కదా. 10 రోజులు అయిపోయింది లేదు, ఇంకొక 20 రోజులు అయిపోయింది లేదు, ఇంకేంటి కూర్చొని తన్నిపెట్టి పడుకుని చదవకుండా లేజీగా ఉండి పొద్దున్నే 10ంటికి లేచి సోఫాలో తన్నిపెట్టి పడుకుని ఉత్తినే మొబైల్లో చూసుకుంటూ లేదా ఆడితో మాట్లాడుతూ వీటితో మాట్లాడుతూ గాలికి కవర్లు చెప్పి వాళ్ళందరూ డ్రీములు చెప్తున్నారు. అవి చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. నిజంగా డ్రీమింగ్ చేసినోడు సీరియస్గా ఉన్నాడు అసలు మాట్లాడు. ఎప్పుడు అంటే డ్రీమ్ రియలిస్టిక్ డ్రీమ్ ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఇది మన ఇష్టం వచ్చినట్టు డ్రీములు ఏమి ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు కదండి. ఆ రియలిస్టిక్లోకి వెళ్ళే ముందు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్నెస్ వచ్చిన తర్వాత డ్రీమ్ అడగాలి.